ఈరోజు సాటర్డే వర్క్ చేద్దామని ల్యాప్టాప్ ఆన్ చేశాను. ఇంట్రెస్ట్ లేక క్లోజ్ చేసేసా. ఇంక ఎయిర్పోర్ట్స్ తీసుకొని టెర్రస్ మీద పోదామని బయటకు వస్తానట్లే మనకి కుక్క గారు కనపడ్డాడు. ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ కుక్క ఎంత ఫుడ్ తింటుందో ఏమో రోజుకి చాలా పెద్దగా ఉంది. సో అలా చిన్నగా టెర్రస్ మీదకి వస్తే ఎవరు అంటే నడుస్తూ ఉన్నింది. ఆమెకి ఎందుకులో డిస్టర్బ్ అని చెప్పేసి నేను ఒక సైడ్కి వెళ్ళిపోయాను. మనకు ఇక్కడ వచ్చేసి పైప్స్ తయారు చేసే కంపెనీ ఉంటుంది అనమాట. అక్కడికి ఎన్ని లారీలు వస్తాయో రోజు 2-3 లారీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంత డబ్బులు వస్తుంది ఆయనకి. ఇక్కడ పనిచేసే వాళ్ళకి మంచిదన్నమాట. పాపం ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనకి ఎక్కువ ఆటోమేషన్ రాలేదు కాబట్టి దీంట్లో వాళ్ళకి ఇంకా ఏం ప్రాబ్లం లేదు. కొద్ది రోజులు పని చేయగలరు వాళ్ళు ఇక్కడ. మళ్ళీ ఇంట్లోకి వస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏం తిందామని ఆ దోశ పిండి కనపడింది. ఈరోజు కొత్తగా దోశ వేద్దాం అనుకున్నాను. మామూలు కాఫీ తాగుతాను, ఈరోజు దోశ పోద్దాము అనిపించింది. సాటర్డే కదా ఫుల్గా తిందామని అట్లానే స్టార్ట్ చేస్తానట్లే గ్యాస్ పెట్టి దాని మీద పెనం పెట్టి వేసాము. కాకపోతే అక్కడికి వచ్చి నా హైలైట్ ఏంటంటే దోశ. నాకు అన్నీ చేస్తాను కానీ దోశ మాత్రం కరెక్ట్ రాదు ఇప్పటికి. ఫైనల్గా ఏదో ఒకటి ఆమె భలే ఊళ్ళో దోశ అయితే వచ్చింది అన్నమాట. ఫైనల్గా అలా తిప్పేసి ఎగ్గేద్దాం అనుకున్నాను. ఇంకొద్దులే ఇంకా ఎక్కువ మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి ఎట్లా అట్లా మాడిపోయిన మసాలా దోశ ఒకటి పొద్దున్నే తినేసాను. అంటే తింటా ఉన్నప్పుడు నాకు ఈ నీతి కథలు చూడడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో బాగుంటాయి కథలు. సో మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ.